రేవంత్ రెడ్డి. అయితే అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎన్నో విమర్శలు చేసింది. ఎందుకంటే సరిగ్గా ఎన్నికలకు ముందే ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, దాని మీద నిర్వహణ లోపాను ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడము, ఆ నివేదికని ఎన్డీఏ నివేదిక కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉండి వార్చే నివేదిక ఇచ్చాయని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా విమర్శించినా కూడా అది ప్రజలు నమ్మలేదు. అంటే బీఆర్ఎస్ ఓటమిలో కాళేశ్వరం పాత్ర ఉందా అంటే బహుశా ఎంతో కొంత ఉండొచ్చు. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ లెక్కలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే ఆ మొత్తం 665 పేజీల నివేదికను క్లుప్తంగా ఆ మొత్తం నివేదికను ఒక 20 పేజీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసి నిన్న సుదీర్ఘంగా మాట్లాడారు. క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూర్చున్నారు. చాలాసేపు దీని మీద వివరించారు. అంటే 9 వద్ద ప్రాణహిత చేవెళ్లను కాదని, అక్కడ క్లియర్గా కట్టడానికి అవకాశం ఉంది, అప్పటికే దాని మీద డబ్బు ఖర్చు పెట్టారు, కాదని అక్కడి నుంచి మేడిగడ్డకి మార్చాలని, అంటే పేరు మార్చి, అంటే కాళేశ్వరం అని మార్చి ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఊరు మార్చి 9 దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చి కట్టారు. సరే అది కట్టారు, దాన్నైనా సక్రమంగా చేశారా అంటే డిపిఆర్ సరిగ్గా లేదు, లేకుండానే 71,436 కోట్లతోటి ఒక అంచనా వ్యయంతో ప్రధానమంత్రికి 2016లోనే లేఖ రాశారు కేసీఆర్. ఆ తర్వాత అంచనా వ్యయం పెరిగిపోతూ వచ్చేసింది. 84,000 కోట్ల అప్పు తెచ్చారు, చాలా ఎక్కువ వడ్డీకి. దానికి ఇప్పటిదాకా కట్టిన వడ్డీ ఇంకా కట్టాల్సింది చూసుకుంటే దాదాపు 1,10,000 కోట్లు దాటిపోతుంది. తాజాగా ఇప్పుడు అంచనా వ్యయం ఎంత అని లెక్కేస్తే 1,47,000 కోట్లకు చేరింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా చెప్పింది. దాన్ని అసలు కేసీఆర్ కొట్టుబడేశారు, వీళ్ళకి బుర్రలేదు, అసలు వీళ్ళకి ప్రాజెక్టులు అంటే తెలుసా, నీళ్ళు అంటే తెలుసా అని చెప్పి ఎద్దేవా చేశారు, సన్నాసులు అన్నారు. కానీ ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ నివేదికే స్పష్టంగా ఇంతమందితో విచారించి ఇన్ని పేజీల నివేదిక ఇచ్చింది. దాని మీద మళ్ళీ 3 ఐఏఎస్ అధికారులతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఇంకొక కమిటీ వేశారు ముఖ్యమంత్రి. ఆ నివేదిక వచ్చిన తర్వాత దాని మీద క్యాబినెట్లో చర్చించి దాన్ని ఆమోదించి నిన్న మీడియా ముందుకు వచ్చారు. వాట్ నెక్స్ట్? అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బహుశా ఆగస్టు 15 తర్వాత ఉంటాయి, సెప్టెంబర్లో జరగాలి కాబట్టి ఆ సమావేశాల్లో పెడతారు ఈ నివేదికని. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇందులో కక్షపూరితమో వ్యక్తిగతమో ఏం ఉండదు. ఇదిగో క్లియర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్, పినాకిని చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాము. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, అలాగే ఎంఐఎం పార్టీ ఉంది. అందరూ పార్టీ సభ్యుల అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛనిచ్చి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాని మీద ఒక కన్క్లూజన్ తీసుకుని అప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని. అయితే చర్యలు అయితే తప్పవు, అదే కమిషన్ రికమెండ్ చేసింది, అదే క్యాబినెట్ చెప్పింది. ఎందుకంటే ఇందులో కేసీఆర్ ఏది చెప్తే అది అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు చేశారు. ఇప్పుడు హరీష్ రావు దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, అసలు ఏమీ జరగలేదు అంటున్నారు. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే కుంగిందన్న పదం ఎక్కడ వాడలేదు ప్రభుత్వం, కూలిపోయిందన్న పదమే వాడారు. ఇవాళ ఒకవేళ ముందు అనుకున్న దాని ప్రకారం కనుక చేసుంటే 16 లక్షల ఎకరాలకు నీరు అందేది కేవలం 38,000 కోట్లకే. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,10,000 కోట్లు. అంటే కేవలం ఈ అంచనాలు పెంచేసి ఇంత కట్టింది ఏంటంటే గుత్తేదారులు, కాంట్రాక్టర్ల కోసం. కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు పెంచుతారు ప్రభుత్వాలు, అందరికీ తెలిసిన విషయమే కదా. దీన్ని కమిషన్ కాళేశ్వరం అనేవారు. కమిషన్ల కోసమే ఇంత పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కానీ లోపాలు ఎక్కడెక్కడంటే వ్యక్తిగత నిర్ణయాలతో కేసీఆర్ తీసుకునే నిర్ణయం వల్ల, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నిర్ణయం వల్ల అందులో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు, డిజైన్లలో నిర్మాణమే, అంటే డిజైన్లలో లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, నాణ్యతలో కూడా లోపాలు ఉన్నాయి. అంటే ప్రతి ఫేజ్లోనూ కట్టడం నుంచి కూలిపోవడం వరకు కూడా ప్రతి ఫేజ్లో కూడా సక్రమంగా జరగలేదనేది 665 పేజీల పీసీ ఘోష్ నివేదిక స్పష్టంగా చెప్తున్న విషయం. అనేక చోట్ల కేసీఆర్ పాత్ర ప్రస్తావన, హరీష్ రావు, ఇక ఈటెల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి ఆయన పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆయన్ని నిశ్శబ్ద నేరస్తుడు అన్నారు. చాలా పెద్ద పదం అది. అంటే నిశ్శబ్ద నేరస్తుడు అంటే పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన కూడా కమిషన్ ముందుకు వెళ్ళారు,
ఆయన పాత్ర ఏంటంటే అక్కడ జరుగుతున్న అవకతవకల విషయంలో కానీ ఆ ఫండ్స్ రిలీజ్ విషయంలో కానీ ఆయన ఏమంటారు, అసలు ఆర్థిక శాఖకి సంబంధం ఉంది, స్పెషల్ ఎస్పీవి ఉంది, దాని నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేవని. అలాగే క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసలు క్యాబినెట్ ముందు పెట్టలేదు. ఏదన్నా ఒక చిన్న నిర్ణయం తీసుకుంటేనే క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకుని ముందుకెళ్తారు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్, ఎందుకంటే మిగతా మంత్రుల కన్నా హీస్ చీఫ్. కానీ అసలు క్యాబినెట్ ముందే పెట్టకుండా కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకుని ఏదో సొంత కార్యక్రమం చేసినట్టుగా దీన్ని చేసేరు అని చెప్పి. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, చిన్న చితక వ్యవహారం కాదు. దాంట్లో హరీష్ రావు, ఈటెల పాత్ర చాలా సుస్పష్టంగా ఉంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, ఆ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదని వాళ్ళందరిది కూడా అందులో స్పష్టంగా పొందుపరిచింది నివేదిక. అంటే యాక్షన్స్ కనుక మొదలైతే టాప్ టు బాటమ్ ఎవరెవరైతే ఇందులో ఈ అక్రమాలకు అవకతవకలకు పాల్పడ్డారో, సో దట్ ఇక్కడ టైం వృధా అయింది, రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బు వృధా అయింది. అలాగే ఒక బ్రాండ్ కూడా ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం నేషనల్ స్థాయిలో చర్చ జరుగుతుంది. నిన్నంతా జాతీయ పత్రికలో వచ్చింది, జాతీయ ఛానల్లో చర్చ వచ్చింది. ఇన్ని లక్షల కోట్లు సంబంధించి అవినీతి జరిగింది. దిదన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఆయన మానస పుత్రిక అని చెప్తారు కదా కాళేశ్వరం. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అస్త్రంగా మారిందా ఇది పొలిటికల్గా. అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుకుంటుంది? స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఉంటాయి. అంటే దీని మీద ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దీనిలో ఎంత కేటగారికల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారంటే, ఏదో రాగానే దీని మీద ఏదో పెట్టి ఎవరినో అరెస్ట్ చేసి అట్లా చేయలేదు. కమిషను స్పష్టంగా దాని నివేదిక, మళ్ళీ అధికారుల కమిటీ, దాని మీద నివేదిక, కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో పెడుతున్నారు. ఆ తర్వాత చర్యలు. అంటే ఎవరు చూసినా కూడా దీంట్లో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కాబట్టి కేసీఆర్ని జైల్లో పెట్టారు, అట్లా లేదు వ్యవహారం. ఆయన నిన్న అదే స్పష్టంగా చెప్పారు. ఇక్కడ వ్యక్తిగత ద్వేషాలు కానీ కక్షలు కానీ ఉండవు. రాష్ట్ర ఖజానాకు అన్యాయం జరిగింది, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆ అభిప్రాయం అసెంబ్లీ నుంచి రావాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. అంటే అంతర్గత సమస్యలతో ఇప్పటికే అట్టుడుగుతోన్న బీఆర్ఎస్లో, కారు పార్టీలో అటు కవిత గారి రూపంలో, కనిపించకపోయినా హరీష్ రావు రూపంలో, నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా ఎమ్మెల్యేలు దారి కట్టాలనుకుంటున్నారు, 10 మంది ఆల్రెడీ వెళ్ళారు, అదేదో సుప్రీంకోర్టులో ఉంది. సో ఎటు చూసినా కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అంతా ఒక ఇబ్బందికర వాతావరణంలో ఉండగా కాళేశ్వరం రూపంలో కూడా కమ్ముకుంటోంది. మరి ఏం చేస్తారు బీఆర్ఎస్ నేతలు? ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు హరీష్ రావు. ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే స్పష్టంగా నివేదిక చెప్పింది, ఇది ప్రభుత్వం వండివార్చిన నివేదిక కాదు, ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక. మరి దాని మీద ఇవాళ హరీష్ రావు ఏం కౌంటర్ ఇస్తారో చూద్దాం, మాట్లాడదాం బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్.